ఏడు చెప్పాడు మన పాస్టర్ మీకు మనం వెళ్తున్నప్పుడు చెప్పినాడు. చెప్పలే చెప్పండి ఎవరో ఒకరు ఏమని చెప్పాడు? చెప్పండి ఏమని చెప్పాడు? రండి ఇక్కడికి రండి చెప్పండి. ఏమని చెప్పి ఏమన్నాడు రండి పిల్లలకి. మట్టికస్ చేసిన వాళ్ళు మా క్రిస్టియన్స్ అయితే ఈ మంచోడు అనుకున్నాడు. మళ్ళీ అన్ని దేవుళ్ళు ఒక్క దేవుడు వినాయకుడు మట్టితో చేస్తారు. అన్ని దేవుళ్ళు మట్టితో చేస్తారు. మా అంటే మా దేవుడు అయితే మంచిగా చాలుకుంటున్నాడు. ఎవరున్నారు అప్పుడు మీరు? నేను, హర్తేజ, నిత్య, లూసిత, శరణ్య, అంతే. అంతేనా? ఎక్కడ చెప్తున్నాడా? ఏ ప్లేస్ ఎక్కడ ఉన్నారు మీరు అప్పుడు? అంటే కీసరికి వెళ్తున్నారా? మీకు ఆపేడా? లేదు, నిత్యంగా చెప్తున్నది. ఆడైతే అలాగే చెప్తున్నాం. కరెక్ట్గా ఆడే వచ్చినాడు. అదేంటి ఆడైతే ఆడు ఏసయ్యాడు అలా కడుండున్నాడే నకిలుగా చెప్తున్నాడు అన్నది. అది అంటే ఫస్ట్ నిత్య చెప్తున్నాడా? నిత్యకి తప్ప ఆ నిత్య కదా స్టార్ట్ చేసింది. ఏమని చెప్పాడు? మళ్ళీ చెప్పి ఆగరా చెప్పు నువ్వు ఏమని చెప్పాడు? ఇలాగని వెళ్తున్నదా కరెక్ట్గా ఆడే వస్తున్నాడు. ఆడైతే ఏసయ్యాడు ఏటుగాని చెప్తున్నాడు. అది అప్పుడు ఆ సిమన్ పాస్టర్ ఏమని చెప్పాడు మీకు? ఏటంటే అలా కూడా కూకున్నాడా, కూకొని అలా ఉంటది కదా ఇటు పక్క ఒకటి కూకోడానికి. అవునవునా? ఉంటది కదా అక్కడ కూకొని ఇటు పక్క అవును ఏమని చెప్పాడు? కూకొని అంటున్నాడు కదా హర్తేదా సిగ్గుపడుతుందా? రేపు కంది పండుగలు వినాశాలు చేసుకోలేవు నువ్వు. అప్పుడు అల్లు అని పని సిగ్గుపడకూడదు. రా చెప్పురా ఏమని చెప్తున్నాడు? మళ్ళా వినాయకుడు పార్వతి అవన్నీ బొమ్మ అవి దేవుళ్ళు కాదు, అవి దేవుళ్ళు కాదు, ఒక్క ఏసయ్య దేవుడు అని చెప్తున్నాడు. అంటే వినాయకుడు దేవుడు కాదు ఒక్క ఏసయ్య దేవుడు అని చెప్పాడా? కిసరి డోర్కనా మళ్ళీ వంగర అలాంటి ఊర్లు కాడ ఒక్కొక్క దేవుడు కాదు, అవి అన్ని ఊరి దగ్గర ఒక్క దేవుడే అని చెప్తున్నాడు. మీరు అప్పుడు ఏం చెప్పారు? అప్పుడు చెప్పినాం కాదులే దేవుడు మా దేవుడు అన్ని దేవుడు అంతే మంచి ఎవరు చెప్పినారు మీకు అంటే బుద్ధేష్ డాడీ అన్నాం కదా. అలా మీకు మోసం చేసేస్తుంటాడు. మోసం చేసినాడు మీకు అలాగ అబద్ధం చెప్పుకుంటాడు. అలాగన్నాడా?